నేను డిఐజీబీ టీపీ అందరికి ఇచ్చిన కంప్లైంట్లు ఇంతమంది తిరుగుతున్నా నా దగ్గర ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను వస్తా దర్శనం చేస్తా నేనైతే మాది అమ్మాయిల సంఘాన్ని మొత్తం పిలిచి సూసైడ్ చేసుకున్నాను. Talking to you anything which is not in the legal book. మీ అడ్వకేట్స్ ఇక్కడ ఉన్నారు. అడ్వకేట్ పొసెషన్ వచ్చి కమిషనర్ వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ కేసు పెండింగ్ ఉన్న విషయాన్ని అర్జీ పెట్టేటువంటి అన్ని రకాలైనటువంటి సౌలభ్యత నాకు ఉంటుంది. నేను అదే విషయాన్ని మెన్షన్ చేస్తూ పెండింగ్ కేసు చెప్పేమన్నాను సార్. నేను కేసు హీరింగ్ డేట్ కూడా ఈ కోర్ట్స్ లో కనబడతా ఉన్నది 10th ఉన్నది కాబట్టి 1 వీక్ నేను టైం ఇవ్వండి సార్. వర్కింగ్ డేస్ 2 వర్కింగ్ డేసే. ఇవాళ మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం 3 రోజులే కదా సార్. శనివారానికి అవ్వకపోతే వీళ్ళు ఆపలేరు, నేను ఆపలేను. కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కోర్టు ధిక్కారం కదా. రేపు మీరు కంటెంప్ట్కి వెళ్తే మేమందరం అందులో ఇబ్బందులు పడతామా సార్? వీఆర్ నాట్ అబ్స్ట్రక్టింగ్ యూర్ డ్యూటీస్ సార్. వీఆర్ జస్ట్ సీకింగ్ పర్మిషన్ ఫర్ ఎ వీక్ విచ్ ఈస్ డెలిబరేట్లీ అవైలబుల్ అండ్ ఆన్ రిటర్న్ డాక్యుమెంట్. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు సార్. వాట్ ఎవర్ ద ప్రొవిజన్ ఇస్ దర్, ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ సీకింగ్ 3 వర్కింగ్ డేస్ ఆఫ్ డాక్యుమెంట్ అనేటువంటిది. చదువు లేనటువంటి వీళ్ళ నిరక్షరాస్యతని ఆధారంగా చేసుకుని సబ్ రిజిస్టార్ ఆఫీస్కి ఇది కేవలం జీపీ కమ్ సేల్ లాంటిది, మీకు 50 లక్షల రూపాయలు ఇస్తున్నాను, ఇదిగో ఆర్టీజీఎస్ అని చెప్పి ఒక దొంగ డాక్యుమెంట్ పట్టుకొచ్చి డాక్యుమెంట్లో ఆర్టీజీఎస్ నెంబర్ కూడా రాయకుండా వీళ్లతో ఫోటోలు తీపిచ్చి 2019లోనే వీళ్ళ దగ్గర తస్కరించినటువంటి వైన్. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే అరే ఇదంతా ఎందుకన్నా ఒక 5 minutes ఆగమంటున్నాం కదా.